ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 5వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మీ యొక్క కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం వీరి ద్వారా ఇది మీకు దక్కుతుంది. అయితే మీకు ఏం దక్కుతుంది, ఎవరి ద్వారా అది మీకు దక్కుతుంది, పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏం చేయాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నిటినీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి చక్రంలో 6వ రాశి, ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులకు కన్యా రాశి కిందికి వస్తారు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక వీరు చాలా క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు, సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు. ఇక వీరు జీవితంలో ఎప్పుడూ కూడా అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. కన్యా రాశి వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజ్డ్గా తీసుకుంటూ ఉంటారు. ఇక ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకునే మనస్తత్వం కారణంగా ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఇక ఈ తపన కారణంగా కొన్ని సందర్భాలలో సుఖ జీవితానికి కూడా వీరు దూరం అవుతారు. అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు కూడా కన్యా రాశి వారు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థవంతులుగా మంచి పేరు కూడా సంపాదించుకుంటారు. అలాగే జీవితంలో ఎన్ని నిందలు, ఎన్ని ఆరోపణలు చేసినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 5వ తారీఖు గురువారం యొక్క దినఫలాల ప్రకారం వీరి ద్వారా ఇది మీకు దక్కుతుంది. ముఖ్యంగా ఎవరైనా సరే కెరియర్కు సంబంధించిన అవకాశాల కోసం, ఆదాయ మార్గానికి సంబంధించిన అవకాశాల కోసం, అలాగే మీ యొక్క వృద్ధి జీవితానికి సంబంధించిన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే గనక మీ యొక్క స్నేహితుల ద్వారా అటువంటి ఒక అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు. కొంతమందికి మీరు పెట్టుబడుల కోసం డబ్బులు లేవు అంటే మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు, పెట్టుబడికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. మీ యొక్క స్నేహితుల నుండి మీ సపోర్ట్ మీకు లభిస్తుంది. అలాగే కొంతమంది ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేక బాధపడుతున్నారు, అటువంటి అవకాశం మీ యొక్క స్నేహితుల మూలంగా మీకు రాబోతుంది. ఈ విధంగా స్నేహితుల మూలంగా ఆదాయ మార్గానికి సంబంధించింది, వృత్తి జీవితానికి సంబంధించి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈరోజు మీరు అందిపుచ్చుకోబోతున్నారు. ఇక మిగిలిన అవకాశాలు కన్యా రాశి వ్యక్తులకి ఈరోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. చాలా కాలం క్రితం మీ యొక్క లైఫ్లో నుండి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ తిరిగి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, ఒకప్పటి స్నేహితులు, ఒకప్పటి మిత్రులు, ఇలా ఎవరైనా సరే కొన్ని పరిస్థితుల కారణంగా మీ యొక్క జీవితం నుండి వారు బయటకు వెళ్ళిపోయారు. మీ సమయంలో వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. లేదా మీకు కాల్ చేసి అవకాశాలు కూడా లేకపోవచ్చు. అలాగే ఇక కన్యా రాశి వారు ఎవరైతే వ్యాపార వేతనాలు
ఉన్నారో మీకు పోటీదారులుగా ఉన్నప్పటికీ వ్యాపారాలలో, వేతనాలలో చాలా కాలం నుండి మీరు మానసిక క్షోభకి గురి అవుతున్నారు. మీ యొక్క వ్యాపారం ఇలా పడిపోయే అవకాశాలు కూడా మీ వ్యాపారంలో కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారం అభివృద్ధి లేకపోవడానికి, వ్యాపారంలో లాభాలు రాకపోవడానికి మీకు పోటీగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలు దీని కారణంగా మానసికంగా మీరు చాలా కృంగిపోతున్నారు. లాభాలు లేక మీ యొక్క వ్యాపారం అనేది సజావుగా సాగటం లేదని మీరు నిరాశలో ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామం జరగబోతుంది. మీకు పోటీదారులుగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలు పోటీ నుండి నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడి నుండి ఆ యొక్క వ్యాపారాన్ని తీసివేయండి. కానీ లేదా వ్యాపార జీవితానికి వారు ఫుల్ స్టాప్ పెట్టడం కానీ లేదా మీ యొక్క స్థలం నుండి వారు పూర్తిగా వెళ్ళిపోవడం కానీ, అంటే మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో అక్కడి నుండి పూర్తిగా వెళ్ళిపోవడం కానీ, ఇలా ఏదో ఒకటి జరిగి మీ యొక్క వ్యాపారం తిరిగి పుంజుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం వినియోగదారుల్లో ఒకరితో మీరు చాలా క్లోజ్డ్గా మాట్లాడుతారు. వారి నుండి కొన్ని సలహాలు, సూచనలు కూడా అందుకోబోతున్నారు. అంటే మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి, అలాగే అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి వారు కొన్ని సలహాలు, సూచనలు మీకు అందచేసే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం నుండి మీరు మీ యొక్క సమస్యలకి పరిష్కారం ఎక్కడా దొరకలేదని మీరు ఎదురు చూస్తున్నారా? స్నేహితుల నుండి, సన్నిహితుల నుండి, బంధువుల నుండి కానీ మీకు సంబంధించినటువంటి ఒక మంచి సలహా, సూచనలు ఇవ్వబోతున్నారు. ఈ కారణంగా మీరు సలహా పాటించడానికి సిద్ధపడతారు. ఈ విధంగా అతి త్వరలో మీకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారాలు కూడా లభించబోతున్నాయి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.